ఇవి వీటి గురించి మీకు తెలుసా అండి? ఇది మంచి ఆక్సిజన్ అందిస్తాయి అన్నమాట. మంచి ఆక్సిజన్ అందిస్తాయి ఈ చెట్లు. చాలా అంటే చాలా మంచి ఆక్సిజన్ అందిస్తాయి. ఇంటి దగ్గర ఖచ్చితంగా ఇవి పెట్టుకోవాలి. అన్నింట్లో కూడా ఎక్కువగా ఆక్సిజన్ అందించి మనసుకు ఆనందాన్ని ఇచ్చేది, ఆహ్లాదకరంగా ఉండేటువంటి మన మనసంతా కూడా బాగుండేలాగా చేసేటువంటి మొక్క ఇది. అరేకా ఫామ్ ట్రీ. షో చెట్లు అంటాం మనం. ఎక్కువ పెళ్ళిళ్ళలో వాడుతూ ఉంటారు ఇవి. ఇవి కూడా మనం పెంచుతూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ కూర్చొని ఈ చెట్లను చూస్తూ ఉంటే కనులకు కనువిందుగా ఉంటుంది. శ్వాస మంచిగా ఆడుతుంది. మీకు అరేకా ఫామ్ ట్రీస్ అని చెప్పి మీరు యూట్యూబ్లో కానీ ఇంకేదైనా మాధ్యమాలలో కానీ చూడండి, వాటి గురించి తెలుస్తుంది. అవి కూడా మనం ఇక్కడ అమ్ముతా ఉన్నాము. అలాగే పెళ్ళిళ్ళకు రెంట్కి ఇస్తాము. ఒకరోజు అట్లా రోజుకో కొంత అమౌంట్ అని చెప్పి రెంట్కి ఇస్తాము. అరేకా ఫామ్ ట్రీస్ ఇవి చూస్తున్నారు కదా. ఇది ఆర్కే ఫామ్ ట్రీస్ మంచి ఆక్సిజన్ అందిస్తాయి. ఆరోగ్యానికి మంచి చెట్లు ఇవి. ఆరోగ్యంగా ఉండడానికి కోసం ఇవి మనకు మంచి సహకరిస్తాయి అన్నమాట. ఈ మొక్క ఖచ్చితంగా ఉదయాన్నే ఖచ్చితంగా వీటి దగ్గర కూర్చుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం. వాటిని చూస్తూ ఉండండి. ఒకసారి మీరు ఇంటి దగ్గర పెట్టుకోండి చెట్లు. ఒక ఇంటి ముందు ఒక 4 చెట్లు లేదా 6 చెట్లు పెట్టుకోండి. పెట్టిన తర్వాత పెద్ద పెరుగుతూ ఉంటే చూస్తూ ఉండండి. ఎంత హాయిగా ఉంటుందో, ఆనందంగా. నాకు ఒక ఫోన్ వస్తుంది. మా అన్న చేస్తున్నాడు, రంగన్న. కానీ ఇప్పుడు లావట్లేకపోతున్నాను, ఫోన్ లిఫ్ట్ లేకపోతున్నాను. సారీ. మళ్ళీ లిఫ్ట్ చేస్తే మళ్ళీ లైవ్ అవుతుంది కాబట్టి లిఫ్ట్ చేయలేకపోతే తర్వాత వారికి సమాధానం చెప్తాను. సారీ. ఇదన్నమాట అరేకా ఫామ్ ట్రీస్. ఇది వ్యవసాయదారుడు, రైతు అనేవాడు ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటాడు. అందులో భాగంగా నేను ఇది చేస్తూ ఉన్నాను. అటు ఓకేనా? సరేనండి. ఈరోజుతో ఈ యొక్క లైవ్ ముగిద్దామని అనుకుంటున్నాను. నేను అనుకున్న సమయం పూర్తి కావడానికి ఇంకా 4 నిమిషాలు ఉంది. ప్రతిరోజు సరే, నేను 7:30 నుండి 8 మధ్యలో పెడతా ఉన్నాను కాబట్టి, లేదా 6 నుండి 7 మధ్యలో ఏదైనా సరే పెడతా అనుకున్నాను. ఏదో ఒక రోజు అయితే, ఏదో ఒక సమయం అయితే నేను కేటాయించుకుంటాను. కానీ మీకు ఖచ్చితంగా పెడతాను ఆ సమయం కూడా. ఆ సమయంలో ఖచ్చితంగా వీడియో పెట్టాలని, ఏదో ఒకటి మీతో చర్చించాలి, ముచ్చటించాలి అనేది నా ఉద్దేశం. లైవ్గా మీరు కూడా నాతో మమేకమవుతూ నేను మాట్లాడేదానికి కొంచెం మీరు సమాధానం ఇస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మీతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో నేను ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిరోజు అది ఏదైనా కానీ సాధ్యమైనంత వరకు 30 నిమిషాలు మీతో మాట్లాడడానికే సమయం కేటాయిస్తాను. నాకు కూడా కొంత సమయాన్ని కేటాయించండి. మీరు ఉపయోగిస్తున్నటువంటి పూర్తి సమయంలో ఒక రోజు మొత్తంలో నా కోసం ఒక 5 నిమిషాలు కేటాయించండి. ఒక రైతుగా మీకు ఒక విజ్ఞప్తి. ఆ కేటాయించిన సమయంలో నన్ను మీరు ప్రశ్నించవచ్చు, లేదా నా సలహాలు మీరు తీసుకోవచ్చు. మీరు నాకు సలహాలు అందించవచ్చు, సూచనలు కూడా మీరు చేయవచ్చు. వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం ప్రతిరోజు. మీ సమయాన్ని సోషల్ మీడియాలో ఇలాంటి ఒక రైతుకు కేటాయించండి. ఒక 5 నిమిషాలు మీరు కేటాయించండి. మీ సూచనలు మాకు అందించండి. ఆ కేటాయించిన సమయం వృధా కాకుండా ఉండాలంటే మీరు ఏదో ఒకటి ఒక రైతుకు అందించాల్సినటువంటి సలహాని మెసేజ్ రూపంలో మీరు పెట్టండి. సంతోషిస్తాము. ఖచ్చితంగా ప్రతిరోజు 30 నిమిషాలు అయితే పెడతానండి మీతోని ముఖాముఖి. నాకు ఇంకొకటి పూర్తిగా దీని గురించి తెలియదు. యూట్యూబ్ గురించి పూర్తిగా ఈ లైవ్ పెట్టడం మాత్రమే తెలుసు. ఇంకెవరైనా ఇందులో ముఖాముఖి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది, స్క్రీన్ పైన కనబడతాము అంటే అది కూడా పెట్టవచ్చు. కానీ నాకు అది పూర్తిగా తెలియదు. అలాంటి అవకాశం ఉంటే కూడా నాకు సలహాలు ఇవ్వండి. సెట్టింగ్లు ఏమైనా ఉండే కూడా చెప్పండి.
అలా కూడా కొందరం మనం మాట్లాడాలి.